హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూ ఏబీ టీవీ. కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. రుద్ర అండ్ గంగా శకుంతల బర్త్డే కోసం కేక్ చేయాలి అని డిసైడ్ అవుతారు. గంగని మాత్రమే కేక్ రెడీ చేయమని చెప్పిన శకుంతల కోసం గంగ చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. కేక్లో ముందు ఏం కలపాలి, తర్వాత ఏం కలపాలి, కేక్ నేనెప్పుడు చేయలేదే, ఎలా చెయ్యాలి అని ఆలోచిస్తూ ఉంటే రుద్ర గంగ ఉన్న కిచెన్లోకి వస్తారు. ఏంటి ఆలోచిస్తున్నావ్, టైం ఇంకా కొంచెమే ఉంది, త్వరగా కేక్ రెడీ చెయ్యి అని అంటారు. సార్, నేనెప్పుడు కేక్ రెడీ చేయలేదు సార్ అని అంటుంది గంగ. ఓ అవునా, సర్లే, నాకెలా చేయాలో తెలుసు, నేను చెప్తాన్రా, ఫస్ట్ ఇలా చెయ్యాలి అని ఇంకా దగ్గరుండి రుద్ర అని తన చేత్తో ఆ కేక్ని రెడీ చేస్తూ ఉంటారు. అదంతా చూస్తూ గంగ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మీకు మీ పెద్దమ్మంటే ఎంత ప్రేమ సార్, మీ చేత్తోనా మీరు కేక్ తయారు చేస్తున్నారు అని పాపం గంగ ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతుంది. అదంతా దొంగచాటుగా చూస్తున్న ఇషిక అండ్ పారు చాలా జెలస్గా ఫీల్ అవుతారు. ఇలానే వీళ్ళను వదిలేస్తే ఇద్దరూ ఇంకా ఇంకా క్లోజ్ అయిపోతారు అని అంటుంది పారు. ఆ విషయం పక్కన పెడితే కేక్ టేస్ట్ చేసిన శకుంతల అత్తయ్య గారు ఖచ్చితంగా గంగని అప్రిషియేట్ చేస్తారు. గంగకి అందరూ పొగుడుతూ ఉంటారు. గంగకి ఆవిడ దృష్టిలో మంచి పేరొస్తుంది. అలా జరగడం నాకస్సలిష్టం లేదు కాబట్టి నేను ఆ ప్లాన్ని ఫ్లాప్ చేయాలి. కేక్ మొత్తం ఓవర్ హీట్ అయిపోయేలా, మాడిపోయేలా చెయ్యాలి. అప్పుడా గంగని ఇంట్లో నుండి గెంటేస్తారు అనంటుంది ఈషిక. ఏంటి, ఇంట్లో నుండి గెంటేస్తారా, ఎలా అని అడుగుతుంది. ఇంకా అలా ఊహల్లోకి వెళ్తారు ఇషిక. డ్రీంలో గంగ కేక్ రెడీ చేసి అక్కడ పెట్టిన తర్వాత ఇషిక గంగ వెళ్ళిపోయాక కేక్ని మళ్లీ ఓవెన్లో పెట్టి ఏమీ తెలియనట్టు అక్కడ్నుండి వచ్చేస్తుంది. ఇదిలా ఉండగా శకుంతల బర్త్డే పార్టీ అనేది రియల్గా కండక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇంకలా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ పార్టీకి వస్తూ ఉంటే అప్పుడే ఇంక గంగ నిజంగా కేక్ తెచ్చి పెడుతుంది. ఇప్పుడు చూడు పారు, ఆ కేక్ ఓపెన్ చేసి చూడగానే ఫుల్గా మాడిపోయి ఉంటుంది. అందరూ తిడతారు అని ఈగగా వెయిట్ చేస్తూ ఉంటే కేక్ ఓపెన్ చేసి చూడగానే చాలా ఫ్రెష్గా టేస్టీగా కనబడుతుంది. ఒక్కసారిగా ఇషికా పారు ఇద్దరూ షాక్ అయిపోతారు. ఇంక శకుంతల కేక్ వైపు చూస్తూ ఉంటుంది. అమ్మగారు, మీకు ఈ ఫ్లేవరింగ్ అంటే చాలా ఇష్టమంట కదా, నాకు రుద్ర సార్ చెప్పారు, అందుకే మీకిష్టమని చాక్లెట్ ఫ్లేవర్ కేకే చేశానమ్మగారు అనంటుంది పాపం గంగ. ఇంక శకుంతల ఏమీ మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటుంది. ఇంకలా ఫ్రెండ్స్ అందరూ ఓకే బర్త్డే కేక్ని కట్ చేయండి అని ఇంకలా బర్త్డే కేక్నైతే అందరి ముందు గ్రాండ్గా కట్ చేసి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. ఫస్ట్ అయితే పీస్ అనేది విజేంద్ర ప్రతాప్కి పెడతారు. ఇంక పాపం రుద్ర అలా చూస్తూ ఉంటే గంగ కూడా రుద్రవైపు చూస్తూ ఉంటుంది. శకుంతల హ్యాపీగా ఉండడమే చాలనుకుంటాడు రుద్ర. ఇంక శకుంతలకి ఆ కేక్ టేస్ట్ చేయగానే అచ్చం బాను ప్రిపేర్ చేసినట్టే అనిపిస్తుంది. ఇంక చాలా అంటే చాలా ఇమోషనల్గా ఫీల్ అయ్యి గంగని దగ్గరికి పిలుస్తారు. పిలిచి గంగ తలపై చెయ్యి వేసి నిమిరి, నువ్వీ కేక్ని అచ్చం బాను చేసినట్టే చేశావు, థ్యాంక్యూ సో మచ్ అని అంటారు. అమ్మగారు, ఈ కేక్ని తయారు చేయడంలో నాకు సహాయం చేసింది రుద్ర సరే అనంటుంది గంగ. ఇంక రుద్రవైపు చూస్తూ ఉంటుంది శకుంతల. అలా బర్త్డే పార్టీ అనేది చాలా అంటే చాలా గ్రాండ్గా హ్యాపీగా జరుగుతుంది. ఇంక విజేంద్ర ప్రతాప్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. కరెక్ట్గా అదే టైంకి వీరు ఇషిక ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. బ్రో, నేను ఒక ప్లాన్ చేశాను, కానీ ఆ ప్లాన్ ఎలా ఫ్లాప్ అయిందో నాకు అర్థం కావడం లేదు బ్రో అని అంటారు. మీరు చేసిన ప్లాన్ ఫ్లాప్ అవ్వడానికి కారణం రుద్రబావే. ఎందుకంటే అని అనేసరికి ఫ్లాష్ బ్యాక్లో క్లియర్గా ఎప్పుడైతే ఇషిక ఆ కేక్ని మళ్లీ ఓవెన్లో పెట్టి ఓవర్ హీట్ చేయాలనుకుంటుందో కరెక్ట్గా అప్పుడే రుద్ర ఏదో పనిపై కిచెన్లోకి వస్తాడు. ఇదేంటి, గంగ ఓవెన్ ఆఫ్ చేయడం మర్చిపోయిందా, అయ్యో కేక్ మాడిపోయిందే, ఇప్పుడెలా, త్వరగా మళ్లీ చెయ్యాలి అని రుద్రే పాపం చకచక కేక్ని మళ్లీ ప్రిపేర్ చేసి ఓవెన్లో పెట్టి ఫ్రెష్గా బేక్ చేస్తాడు. అంటే రుద్రబావుగారి వల్ల మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయిందన్నమాట. ఛా అని అంటుకుంటుంది ఈషిక. పర్లేదులే, ఒక ప్లాన్ ఫ్లాప్ అయితే ఏంటి, ఇంకొక ప్లాన్ ఉంది కదా, అక్కడ చూశావా విజయేంద్ర ప్రతాప్ మావయ్య గారు ఎలా నడుచుకుంటూ వస్తున్నారో అని అంటారు. అవును, మావయ్య గారు వస్తే ఏముంది అని అంటుంది ఈషిక. ఇప్పుడు అందరూ పార్టీ మోడ్లో ఉన్నారు. నిజంగా వీళ్లందరి నవ్వులు సంతోషం చూస్తుంటే నాకు చాలా కోపంగా ఉంది. అందుకే వీళ్లందరూ బాధపడాలి అంటే శకుంతలాదేవి వాళ్ల భర్త విజయేంద్ర ప్రతాప్ మావయ్య గారికి ఏదో ఒక ప్రమాదం జరగాలి. అందుకే స్టెప్స్ పై చూడు అనేసరికి స్టెప్స్ పై ఆయిల్ వేసుండుంది. ఇప్పుడాయన కిందకి నడుచుకుంటూ వస్తారు. ఆయిల్పై కాలు వేస్తారు, జారి పడిపోతారు. ఆయన కాళ్లకి దెబ్బ తగలడం వల్ల పార్టీ మొత్తం నాశనమైపోతుంది. ఇప్పటివరకు నవ్విన నవ్వులన్నీ మాయమైపోయి అందరూ ఏడుస్తూ ఉంటారు. నాకు కావాల్సింది ఇదే అనంటాడు వీరు. వావ్ బ్రో, నువ్వు సూపర్ ప్లాన్ వేశావు, అయితే వెయిట్ చేద్దాం అనేసరికి ఇంకలా విజయేంద్ర ప్రతాప్ కిందకి దిగుతూ వస్తూ ఉంటే కరెక్ట్గా అప్పుడే గంగ పెద్దోరు
అని కరెక్ట్గా ఆయన అడుగు స్టెప్పై వేయబోతుంటే ఆయన కాళ్లనిలా గట్టిగా పట్టుకుంటుంది గంగ. గంగ ఏం చేస్తున్నావ్ అనంటారు విజయేంద్ర ప్రతాప్. లేదయ్యగోరు, ఇక్కడ చూడండి పెద్దోరు, ఇక్కడ ఎంత నూనె ఉందో, మీరు కాలు జారి పడిపోతే ఇంకేమైనా ఉందా, రండి పెద్దోరు అని పక్కనుండి తీసుకొస్తుంది. అదంతా చూస్తూ శకుంతల, ఏవండి మీకేం కాలేదు కదా అనంటారు. లేదు నాకేమీ కాలేదు కాని గంగ లేకపోతే ఖచ్చితంగా ఇవాళ నాకు పైకిపోయేవాణ్ణి అనేసరికి, ఏవండి ఏంటా నాటలు, అలా అనద్దు అనంటారు శకుంతల. నాకొకటి అర్థం కావట్లేదు, నీ పంతం దేనికి? రుద్ర చిన్నప్పటి నుండి తెలుసు, రుద్ర చాలా ఇంట్రోవర్ట్, తన మనసులో ఉన్న కోరికలు ఎప్పుడూ బయటపెట్టడు. అలాంటిది ఇప్పటివరకు, చిన్నప్పటి నుండి ఇంత ఏజ్ వరకు నోరు తెరిచి ఒకే ఒక్క కోరిక అడిగాడు. బాక్సింగ్లో గంగకి టాలెంటుంది, తన్ని ఛాంపియన్ చేద్దాం, పెద్దమ్మ ప్లీజ్ బాక్సింగ్కి ఒప్పుకోండి అని నోరు తెరిచి అడిగాడు. అలాంటిది నువ్వెందుకు తన కోరికని కాదంటున్నావ్, ఎందుకు రుద్ర విషయంలో ఇంత ఘోరంగా ఆలోచిస్తున్నావ్ అని అడుగుతారు. వెంటనే ఇంక శకుంతల ఆలోచనలో పడుతుంది. ఇంకలా రుద్ర శకుంతల దగ్గరికి వచ్చి, పెద్దమ్మ మిమ్మల్ని బ్రతిమాలడానికి నాకు ఎలాంటి నామోషీ అడ్డు రావడం లేదు, కాని మాకొక్క ఛాన్స్ ఇవ్వండి, గంగ టాలెంట్ అంటే ఏంటో నేను ప్రూవ్ చేస్తాను అని పాపం అలా అడుగుతాడు రుద్ర. ఇంక వెంటనే శకుంతల రుద్ర కళలోకి చూసి బానుని గుర్తు చేసుకుంటూ గంగవైపు చూస్తూ, నా పుట్టినరోజుని బాను ఎంతో ఘనంగా జరిపేవాడు, ఎప్పుడూ బాను అంటూ ఉండేవాడు, అమ్మా అన్నయ్య చాలా మంచివాడు, ఎప్పుడైనా అన్నయ్య ఏదడిగినా కాదన్నాను నేను అన్నయ్య కోసమే బ్రతుకుతాను అనేవాడు. అలాంటిదిప్పుడు వాడు లేడు, వాడి కోరిక నువ్వు సంతోషంగా ఉండడం, వాడు నీ వల్ల చనిపోయాడా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే నువ్వు సంతోషంగా ఉంటే వాడు సంతోషంగా ఉంటాడు. కాబట్టి బాను కోసం నేను నువ్వడిగిన దాన్ని ఒప్పుకుంటున్నాను. సరే, ఆఖరి అవకాశం ఇస్తున్నాను, గంగని బాక్సింగ్ పోటీలకు తీసుకువెళ్ళు. బాక్సింగ్ కాంపిటీషన్లో గంగ ఈసారి ఓడిపోతే మాత్రం జీవితంలో గ్లౌజ్ ముట్టుకోదు అని నాకు మాటివ్వు అనంటారు శకుంతల. పెద్దమ్మ థ్యాంక్యూ సో మచ్, నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఎప్పటికీ బాక్సింగ్ జోలికే గంగ వెళ్లదు ఓడిపోతే, కానీ గెలిస్తే తను ఇంటర్నేషనల్ ఛాంపియన్ అయ్యేంతవరకు నేను తీసుకువెళ్తాను. థ్యాంక్యూ సో మచ్ పెద్దమ్మ అని ఇంక ఎంతో అంటే ఎంతో హ్యాపీగా ఫీలవుతారు రుద్ర. ఇంక గంగ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతుంది. అలా ఇంక గంగ రుద్రతో, సార్ మీరు మీ స్టూడెంట్ ఒక అమ్మాయి దీప్తి ఉందని చెప్పారు, తన్ని అకాడమీకి పంపించాను అని చెప్పారు కదా సార్ అని అంటారు గంగ. నాకొక 1 అవర్ బ్యాకే ఫోన్ కాల్ వచ్చింది, దీప్తి మిస్ అయిందంట. దీప్తికి నేను కాల్ చేశాను. కాల్ చేస్తే, సార్ నేను మీ దగ్గర ట్రైనింగ్ తీసుకున్న మాట నిజమే, కానీ నేను మీ తరపున బాక్సింగ్లో పోటీ చేయలేను, ఎందుకంటే నన్ను బెదిరిస్తున్నారంటున్నారు. నేను మళ్లీ నా ధైర్యాన్ని నమ్మకాన్ని కోల్పోయాను. కానీ ఇప్పుడు పెద్దమ్మ మళ్లీ మాటిచ్చింది, నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అని ఇంకలా గంగని చూస్తూ హ్యాపీగా ఫీలవుతాడు రుద్ర. కానీ విన్నావు కదా గంగ, నువ్వు చాలా అంటే చాలా ఫోకస్ చేయాలి, పెద్దమ్మ మనకి ఆఖరి అవకాశం ఇచ్చింది, ఈ అవకాశాన్ని మనం నిలబెట్టుకోవాలి అనంటారు. తప్పకుండా నిలబెట్టుకుంటాను సార్, తప్పకుండా అనంటారు. అప్పుడే కరెక్ట్గా రుద్ర శకుంతల దగ్గరికి వచ్చి, పెద్దమ్మ మీరు నాకు మాట ఇచ్చారని కాదు, నేను మీకోసం ఒక సర్ప్రైజ్ని రెడీ చేశాను పెద్దమ్మ, తప్పకుండా సార్, ఈ ఆఖరి అవకాశాన్ని నేను అస్సలు వదులుకోను, మీ పేరు ఖచ్చితంగా నిలబెడతాను సార్ అనంటుంది గంగ. ఇంక చాలా హ్యాపీగా ఫీలవుతాడు రుద్ర. ఇదంతా విన్న పారు మాత్రం చాలా ఇరిటేటింగ్గా ఫీలవుతుంది. ఇంక వెంటనే అలా రుద్ర అయితే శకుంతలకి ఒక బర్త్డే సర్ప్రైజ్ని ఏర్పాటు చేస్తాడు. ఆ సర్ప్రైజ్లో భాగంగా పెద్దమ్మ ఒకసారి అటు చూడండి అనగానే ఇంక బాను ఏఐలో కనబడుతూ ఉంటాడు. బానుని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది వెంటనే శకుంతల. బాను అనంటుంది, అమ్మా నేను ఏ లోకంలో ఉన్నా ఎప్పుడు నీ గురించి మన వాళ్ల గురించి ఆలోచిస్తూ ఉంటాను, ఖచ్చితంగా నువ్వు నా గురించి బాధపడుతూ ఏడుస్తూ ఉంటే నేనిక్కడ ఏడుస్తూ ఉంటాను, కాబట్టి ప్లీజ్ వద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు సంతోషంగా ఉండడమే నాకు కావాలమ్మా, నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండడమే నాకిష్టం అని పాపం అలా బానుని ఏఐలో క్రియేట్ చేస్తాడు రుద్ర. అదంతా చూస్తూ శకుంతల చాలా అంటే చాలా హ్యాపీగా ఫీలవుతుంది. ఇంకా ప్రమిళ్ల కూడా ఎంతో హ్యాపీగా ఫీలవుతుంది. ఇదిలా ఉండగా మార్నింగ్ అవుతుంది. రుద్ర అండ్ గంగ ఇద్దరూ కలిసి అలా ఇంకా బాక్సింగ్ అకాడమీకి బయలుదేరుతుంటే, ఒక్క నిమిషం అనంటారు శకుంతల. వెంటనే గంగ దగ్గరికి వస్తుంది. చూడు గంగా, ఇది బాను ఫేవరెట్ లాకెట్, దీన్ని నేను నీకిస్తున్నాను అని గంగ మెళ్ళలో ఆంజనేయస్వామి ఫేవరెట్ లాకెట్ని వేస్తుంది శకుంతల. ఒక్కసారిగా గంగ చూస్తూ ఉంటుంది. ఇది నీకు తోడుగా ఉంటే ఆంజనేయస్వామి అండ నీకు దొరుకుతుంది, ఖచ్చితంగా నువ్వు విజయం సాధిస్తావు, నువ్వు గెలవాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, బాగా ఆడి ఛాంపియన్ అవ్వాలి, సరేనా అనంటారు అమ్మగారు అని శకుంతల్ని పాపం హగ్ చేసుకుంటుంది. అలా గంగ ఇంక శకుంతల హ్యాపీగా ఫీలవుతుంది. పెద్దమ్మ చాలా హ్యాపీగా ఉన్నారని చెప్పి ఇంకలా రుద్ర కూడా ఎంతో హ్యాపీగా ఫీలవుతాడు. ఇంక వెళ్తారిద్దరు. అలా ఇంక అదంతా చూస్తూ వీరు చాలా ఇరిటేటింగ్గా ఫీలవుతాడు.
ఛా నో ఇలా జరగడానికి వీల్లేదు అని అలా జెలస్గా చూస్తూ ఉండిపోతాడు. కాని ఇప్పుడు చూడడం తప్ప ఏమీ చేయలేను. నేను ఏం చేయాలనుకున్నా ఇమీడియట్గా దొరికిపోతాను. అందుకే కొద్ది రోజులు ప్లాన్ చేసి ఫైనల్ మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రమే నేను ఏదో ఒకటి చెయ్యాలి అని గట్టిగా ఫిక్స్ అవుతాడు వీరు. ఇంకలా గంగని బాక్సింగ్ అకాడమీకి తీసుకువెళ్లి బాక్సింగ్ ట్రైనింగ్ ఇస్తూ గంగని ఒక మెంటర్గా, ఒక టీచర్గా, గైడ్గా గంగకి ద బెస్ట్ ఎక్సర్సైజ్ ప్రాక్టీస్నైతే ఇంకా బాక్సింగ్లో ఇస్తూ ఉంటాడు రుద్ర. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.